ఇల్లు కొనాలి అంటే జీవితాన్ని తాకట్టు పెట్టాలా? ఈరోజు పేపర్లో చూసిన వార్త నన్ను కాస్త ఆలోచనలో నెట్టింది. హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు తగ్గాయట. అంటే కొనేవాళ్లు తగ్గారన్నమాట. ఒకప్పుడు ఇల్లంటే ఓ కల, మరి ఇప్పుడు ఓ ఖరీదైన భారం. నిజం చెప్పాలి అంటే మనలో చాలా మంది జీవితంలో సంపాదించే దాంట్లో ఎక్కువ శాతాన్ని ఇంటి కోసమే వెచ్చిస్తారు. ఒక రూమ్, ఒక హాల్, చిన్న కిచెన్ ఉండే ఇల్లు ఉండడం చాలా మందికి జీవిత లక్ష్యంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా 14% ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని లెక్కలైతే చెప్తున్నాయి. బెంగళూరు, చైనా, కోల్కతా మినహా మిగతా అన్ని నగరాల్లో తగ్గుదలే కనిపించింది. ఇదంతా ఆలోచిస్తే ఇప్పుడు ఇల్లు అవసరమా లేదా జీవించడమే ప్రాధాన్యమా అనే దిశగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే ఇల్లు ఒక తలదాచుకునే షెల్టర్ కాదు, తలకు మించిన భారమైంది ఇప్పుడు. ఒకసారి ఓ ఇంటికి సంబంధించిన బ్రోచర్ చూశాను. అంతా నచ్చినట్టే ఉంది, కానీ అసలు రియాలిటీ బ్రోచర్ ముగిసిన తర్వాతే మొదలవుతుంది. యాక్చువల్ కాస్ట్, రిజిస్ట్రేషన్, ఎలివేషన్ ఛార్జీలు, మెయింటెనెన్స్ అడ్వాన్స్, పర్మిషన్ ఫీజు, ఇలా చెప్పుకుంటూ పోతే గుండెల్లో దడ మొదలవుతుంది. ఒకవైపు వడ్డీ రేట్లు పెరిగిపోతూ ఉంటే మరోవైపు ఇళ్ల ధరలు ఘోరంగా పెరిగిపోతున్నాయి. అమ్మకాలు తగ్గినా కూడా డిమాండ్ ఉందన్నట్టే ఏజెంట్లు మార్కెట్ను చూపిస్తున్నారట. ఇల్లు కొనాలి అన్న కోరికను అవకాశంగా మలుచుకుంటూ కొన్ని సంస్థలైతే పేద, మిడిల్ క్లాస్ ప్రజల కలల్ని కల్లోలం చేసి పారేస్తున్నాయి. ఇటు హైదరాబాద్లో 2025 ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో 11,513 యూనిట్ల ఇల్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇదే కాలంలో 2024లో 11,065 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే అమ్మకాలు పెరిగినట్టే కనిపిస్తాయి, కానీ వాస్తవానికైతే అది పెద్ద పెరుగుదల కాదండి. అదే సమయంలో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో అమ్మకాలు 32% తగ్గాయి. పుణేలో 27%, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 9% తగ్గాయి. దేశవ్యాప్తంగా చూస్తే టాప్ 8 నగరాల్లో మొత్తం ఇళ్ల అమ్మకాలు 14% తగ్గిపోయాయి. ఈ తగ్గుదల వెనుక అసలైన కారణం ఏంటో తెలుసా? ధరల పెరుగుదలే. ఇప్పుడు ఓ 2 BHK అపార్ట్మెంట్ కొనాలి అంటే కనీసం 60 లక్షల పైనే ఖర్చు అవుతుంది. ఇందులో డౌన్ పేమెంట్, స్టాంప్ డ్యూటీ, ఇతర ఛార్జీలు కలిపితే మొదటి ఏడాదిలోనే మధ్యతరగతి వ్యక్తి ఆదాయానికి మించిపోతుంది. ఇక అంతగా అమ్మకాలు జరగకపోయినా ఇళ్ల ధరలైతే తగ్గడం లేదు. ఎందుకంటే డెవలపర్స్ పై కూడా చాలా ఒత్తిళ్లుంటాయి. భూముల ధరలు పెరిగిపోతున్నాయి. సిమెంట్ అని, ఇనుము, వేతనాలు, ఇలా అన్ని గతంతో పోలిస్తే ఎక్కువగా ఖర్చవుతున్నాయి. అటు బ్యాంకుల వడ్డీ రేట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బడ్జెట్ హోమ్ కోసం చూస్తున్న మధ్యతరగతి కుటుంబాలు కొంత వెనక్కి తగ్గిపోతున్నాయి. కానీ ఇదే సమయంలో కొంతమంది సంపన్నులు మాత్రం కొనుగోలు చేయగలుగుతున్నారు. వాళ్ళ కోసం మంచి లొకేషన్లో ఉన్న ఇల్లు చూపించి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఇలా ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ఇదంతా చూస్తూ ఉంటే ఒక్క విషయమే మనసులో మిగిలిపోతుంది. మనకిల్లు కావాలా లేదా బతకడానికి కాస్త శాంతి కావాలా? ఎందుకంటే ఇల్లు కొనలేని వాళ్ళకి ఒకటే ఆప్షన్ ఉంది, అదే అద్దిల్లు. కానీ ఆ అద్దె కూడా ఇప్పుడు చిన్న ఊసేం కాదండోయ్. 2 పడగ్గదులున్న ఒక ఫ్లాట్ అద్దె హైదరాబాద్లో నెలకు 15,000 నుంచి 20,000 పైమాటే అడుగుతున్నారు. డిపాజిట్ పేరుతో ఏకంగా 3 నెలల చొప్పున ముందుగానే తీసుకుంటున్నారు. ఇంకోవైపు ఇంట్లో చిన్న సైజు మరమ్మతు పనులైతే కూడా ఇది మీ బాధ్యతే అంటూ ఇంటి యజమానులు చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు సంపన్నులు విలాసవంతమైన ప్రాంతాల్లో ఒకే సమయంలో 2-3 ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఉండకపోయినా కూడా భవిష్యత్తులో రేటు పెరుగుతుందని పెట్టుబడిగా కొంటున్నారు. ఓసారి ఒక ప్రకటన చూశాను. లగ్జరీ లివింగ్ అని పెద్దగా రాసుంది. మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఉన్న హోమ్ అది. ఎలివేటర్స్, క్లబ్ హౌస్, పూల్, జిమ్ అన్నీ ఉన్నాయి. ఫ్లాట్ ధర మాత్రం 1.2 కోట్లని రాసుంది. అసలు ఊపిరాడలేదు. ఇదంతా చూస్తే మొదట్లో ఇల్లు ఒక తలదాచుకునే చోటు అనిపించేది. ఇప్పుడు అదే తలకిందులయ్యే భయంగా మారిపోయింది. ఇల్లు అవసరమే, కానీ అదే ఇల్లు మన మీద ఆధిపత్యం చెలాయించకూడదు కదా. బతకడానికి ఇల్లు కావాలి, కానీ బతికేదే ఇల్లు కోసం కాదు కదా.